Hello, my dear upcoming officers. Very warm welcome to Rohit's Analysis. Myself, Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Let us continue with our APPSC Group 2 Mental Ability Expected Model Questions, part number 5. So, day number 5. So, ఇక మనము రెగ్యులర్గా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం, క్వశ్చన్స్ చెప్తున్నాం, దానికి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. చాలామంది చూస్తున్నారు, అదేవిధంగా ఆన్సర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు. ఇట్స్ హ్యాపీ థింగ్, చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఆల్రెడీ మీకు టెస్ట్ సిరీస్ గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్లో అనౌన్స్ చేయడం జరిగింది, షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి. మనకి చూడండి, 1 ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 1 ఫెబ్ నుండి 25కి ఎగ్జామ్ కదా, మనకి 23 ఫెబ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి. ఓకే, సో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ 1 to 10 డేస్ మనకి రోజు ఒక క్లాస్ ఉంటుందండి, 1 ఈచ్ డే. ఓకేనా, 1 ఈచ్ డే. లాస్ట్ 11 నుండి 23 వరకు 2 ఈచ్ డే ఉంటాయండి, 2 ఈచ్ డే. ఆ విధంగా ఎగ్జామ్ పెడతాను. సో ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, దానికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా అక్కడే స్టెప్స్ కూడా ఉంటాయి, మొత్తం క్లియర్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో స్టెప్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయగానే అక్కడ చూసుకోవచ్చు. సో అర్థం కాకపోతే వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీడియో కొంచెం మీకు లెందీ, అంటే టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు డైరెక్ట్ సొల్యూషన్ చూసి అర్థం చేసుకోండి. సొల్యూషన్ అర్థం కాని వాళ్ళు ఒకసారి వీడియోని క్వశ్చన్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోండి. ఇది ఒకటి. సెకండ్, దీంతో పాటుగా ఇవి దరిదాపుగా నేను ఒక 1500 క్వశ్చన్లు స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి, 1500 క్వశ్చన్లు ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ తయారు చేస్తాను, అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇంకొక 1500 క్వశ్చన్లు ఏం చేస్తామంటే మనం ఇంకొక 1500 క్వశ్చన్లు ప్రాక్టీస్కి ఇస్తాం. అంటే మీరు బేసిక్ అనమాట, బేసిక్ నుండి ఆల్ టైప్స్ కవర్ చేసేటట్టు ఉంటుంది అందులో. ఓకే, అది 1500 క్వశ్చన్లు, అది కూడా టాపిక్ వైజ్ ఉంటుంది. రైట్, ఇందులో కొన్ని గ్రాంట్ టాపిక్ వైజ్ కవర్ చేస్తాను, అదేవిధంగా ప్రతి టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఓవరాల్ మిక్స్డ్ క్వశ్చన్స్ కూడా. ఓకే, ఆ విధంగా కవర్ చేశాను. దీని ఫుల్ డీటెయిల్స్ కూడా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో టైం దొరకలేదు నేను షెడ్యూల్ టైప్ చేయడానికి, నేను అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇక మైసెల్ఫ్ శ్రీనివాస్ మేత్రి అండి, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్ డీల్ చేయడం జరుగుతుంది. ఐ హ్యావ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. ఇక ఈ క్వశ్చన్ నేను నిన్న మీకు ఆన్సర్ చేయమని చెప్పానండి. ఓకే, నిన్న నేను మీకు ఆన్సర్ చేయమని చెప్పాను ఈ క్వశ్చన్కి. రైట్ అండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పాను. ఇది యావరేజెస్ అనే చాప్టర్ నుండి తీసుకోవడం జరిగింది. సో వి టేకెన్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ యావరేజెస్. ఓకేనా, సో యావరేజెస్ అనే లెసన్ నుండి తీసుకున్నాం. చూడండి, ఏ క్రికెటర్ హూజ్ బౌలింగ్ యావరేజ్ వాజ్ 12.4 runs per wicket. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి 12.5 రన్లు ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీసుకుంటాడు అని యావరేజ్గా అని మీనింగ్ అనమాట. అయితే టేక్స్ 5 wickets ఫర్ ద 22 runs ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఒక మ్యాచ్ లోపల ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మ్యాచ్ ఆడుతున్నాడు అతను 22 runs ఇచ్చి 5 wickets తీసుకున్నాడు. దానివల్ల అతడు యావరేజ్ ఏమైందంటే బౌలింగ్ యావరేజ్ డిక్రీజ్ బై 0.4. అంటే ఇదివరకు 12.4 ఉండేది, ఇప్పుడు 12 అయింది. అంటే ఇప్పుడు ప్రతి 12 రన్లకే ఒక వికెట్ తీస్తున్నట్టు అయిపోయింది. అయితే అతను ఏమంటాడు, నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ బిఫోర్ ద మ్యాచ్ వాజ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ వరకు అతడు యావరేజ్ ఎన్ని వికెట్లు తీయడం జరిగింది అని అడిగాడు. సో దీనికి షార్ట్ కట్ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ నేను ఏం రాస్తున్నా అంటే, సో వికెట్స్ అండి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ వికెట్స్, రైట్ సైడ్. ఎప్పుడైనా రైట్ సైడ్ యావరేజ్ ఉండాలి, గుర్తుపెట్టుకో, వికెట్స్ యావరేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ప్రీవియస్ మ్యాచ్ వరకు n వికెట్స్ తీస్తే యావరేజ్ ఎంత ఉందంట అంటే 12.4 ఉందంట. ఓకేనా, 12.4. అయితే ఈసారి ఏం జరిగిందండి, ఈసారి నెక్స్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. ఓకేనా, ఇది వరకు n మ్యాచెస్ ఉంటే 12.5 యావరేజ్. ఈసారి 5 వికెట్లు తీసేసరికి ఏమైంది, యావరేజ్ 0.4 తగ్గిందంటే 12 అయింది. అంతేనా, 12 అయింది. ఇప్పుడు చూడండి షార్ట్ కట్ మెథడ్ ఇది. లెఫ్ట్ సైడ్ ఏం జరిగిందండి, n నుండి n+5 అంటే 5 పెరిగింది, 12.4 నుండి 12 అంటే 4 డిక్రీజ్ అయింది. అంతేనా, 12.4 నుండి 4 అంటే 4 డిక్రీజ్ అయింది. లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్, రైట్ సైడ్ డిఫరెన్స్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ అండి, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్, రైట్ సైడ్ డిఫరెన్స్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్. సో 5 into 12
5 into 12 అండి. ఓకే, మధ్యలో సో చూడండి 5 into 12 ప్లస్ చేయాలి ఎప్పుడైనా. ఓకే, తర్వాత -0.4 into n, -0.4 into n. ఇది దేనికి ఈక్వల్ అంటే అతడు ఇచ్చినటువంటి రన్స్కి ఈక్వల్, 22 రన్స్కి ఈక్వల్ చేయాలి. ఓకేనా, ఏం చేసా 5 into 12 -4 into n, అది 22 రన్స్కి ఈక్వల్. ఇప్పుడు చెప్పండి 12 5 60 -0.4 n is equal to 22. ఇప్పుడు ఈ 22 పట్టుకొస్తే 60 - 22 ఎంత అంటే 38. ఈ మైనస్ అడిగిపోతే -0.4 n. ఇప్పుడు దీన్ని ఏం రాస్తా అంటే నేను మైనస్ ఎందుకు వస్తా పక్కన పోతే ప్లస్ వస్తుంది. ఓకేనా, ఇట్ ఇస్ +0.4 n. ఇప్పుడు చెప్పండి నేను ఈ పాయింట్ తీసేసి ఐ కెన్ రైట్ 10 రాయొచ్చు కదా. ఈ పాయింట్ తీసి ఐ కెన్ రైట్ 10. నౌ 2 2 4, 2 5 2 1 2 19 చెప్పు n వాల్యూ ఏమైతే చెప్పు. ఇక్కడ 5 కదా, 5 19 95. అంటే ప్రీవియస్ వరకు ఎన్ని వికెట్స్ తీసాడంటే 95 వికెట్స్ తీయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. షార్ట్ కట్ అంటే ఇట్లా పెట్టేటిదే ఉండదు, కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. వితిన్ 30 seconds మనం చేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే, 5 into 12 అంటే 60 రాస్తారు ఈ స్టెప్ డైరెక్ట్. ఇది ఒకటి ఎగ్జామ్ లెవెల్, ఇది ఈ రెండే స్టెప్ రాస్తారు. ఇది ఒక 3 to 5 seconds, ఇది ఒక 3 to 10 seconds. టోటల్ 25 to 30 secondsలో ఆన్సర్ అయిపోతుంది. కానీ అర్థం చేసుకునేటప్పుడు టైం పడుతుంది. ఓకే రైట్, వినండి. సో హియర్ ఇట్ ఈస్ గివింగ్ 22, it వస్తే 60 - 22 38 -0.4 that side if you are calculating. So 95 is your number of wickets taken till before match. Done. ఎవరైతే ఆన్సర్ రైట్ వచ్చారో సార్ నాది రైట్ వచ్చింది అని కమెంట్ చేయండి. చాలా నెక్స్ట్ వన్, హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 200 to 500 విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 అన్న. సో 200 నుండి 500 వరకు 3చే భాగించబడు సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 నుండి 500కి 3చే భాగించే సంఖ్యలు అంటే ఫస్ట్ 200 నుండి 500 వరకు అన్నాడండి. ఓకేనా, సో 200 నుండి 500 వరకు అంటే ఇక్కడ చూడండి 200 కూడా కౌంట్ చేయాలి, ఇది కూడా నుండి అన్నాడు కావాలి. అదే మధ్యలో అంటే రెండు తీసుకోవద్దు. సరే, మరి 200 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 201 201 ఎస్ 3తో డివైడ్ అవుతుంది. 2 + 1 3. నెక్స్ట్ 204. సో లైక్ దట్. లాస్ట్ అండి 499 అవుతుందా? అవ్వదండి. 98 అవుతుందా? ఒక నిమిషం. 9 క్యాన్సిల్, 8 + 4 12. ఎస్ చూడండి 500 అయితే అవ్వదు, ఎందుకంటే 5. అదే 499 తీసుకున్నాను అనుకో, 9 3తో డివైడ్ అయితే 9 3తో డివైడ్ అయితే కానీ 4 డివైడ్ అవ్వదు. అదే 8 తీసుకున్నాను అనుకో, 8 + 4 12, 3 4 12, 9 3 3 9 డివైడ్ అయింది. సో ఇది మనకి 3తో డివైడ్ అయ్యే నంబర్స్. 201 నుండి స్టార్ట్ అయ్యి 498 వరకు 3తో డివైడ్ అయ్యే నంబర్స్. అయితే ఇది ఎన్నో నెంబర్ 3తో డివైడ్ అయ్యేది? ఇది ఎన్నో నెంబరో చూద్దాం. చూడండి 3 6 18, 3 7 21. ఇక్కడ 3 1 3, 3 1 3, 3 1 3, నౌ 19, 3 6 18, 3 6 18. అంటే ఇది ఫస్ట్ 67th నెంబర్, నెక్స్ట్ ఇది 68th నెంబర్, అట్లా 166th నెంబర్ లాస్ట్. అయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు అనుకో. ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్న నంబర్స్ అన్న ఒకటే ఇక్కడ. సో ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్లో లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 అని రాయాలి. ఓకేనా, లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 గుర్తుపెట్టుకోండి. లార్జ్ ఎంత 166 మైనస్ స్మాల్ ఎంత 67 + 1. 166 + 1 ఎంత 167 మైనస్ 67 ఎంత అండి 100. సో ఆన్సర్ ఎంత మనకి 100. ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయమని చెప్పాను. ఎంతమందికి రైట్ వచ్చిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏం చేశాను చెప్పండి. ఫస్ట్ 200 3తో డివైడ్ అవ్వదు, 201 3తో డివైడ్ అవుతుంది. ఓకేనా, తర్వాత +3 + 3 అట్లా. లాస్ట్లో 500 3తో డివైడ్ అవ్వదు, దాని ప్రీవియస్ నెంబర్ 499. 9 3తో డివైడ్ అవుతుంది, 9 3తో డివైడ్ అవుతుంది, కానీ 4 3తో డివైడ్ అవ్వదు కదా. అప్పుడు మళ్ళీ 498 తీసుకుంటే 8 + 4 12, 3తో డివైడ్ అవుతుంది, 9 కూడా 3తో డివైడ్ అవుతుంది. సో అప్పుడు నేను ఇది 3తో డివైడ్ అయ్యే ఎన్నో నెంబర్, ఇది 3తో డివైడ్ అయ్యే ఎన్నో నెంబర్ కౌంట్ చేశా. సో 3 6 18, 2 రిమైండర్ 21, 3 7 21. సో 3 1 3, now 1 remainder 19, 3 6 18, again 1 remainder 3 6 18. So it is 166th number. It is 67th number, it is 166th number. Total how many numbers we have? Always to find the numbers, total numbers, then we have to do large minus small plus 1. Remember, large minus small plus 1. So large is your 166 minus small is your 67 + 1. Okay na? 67 + 1. 167 minus 67 is your 100 terms. Now come to the next one.
So actually they given number series and letter series they mentioned. Have you observed in the syllabus? So in letter series they may give letter related series 2 types. One is alphabet related, another one is this letter related. So ఇదాన్ని మనము కంటిన్యూస్ సిరీస్ అని కూడా అంటామండి. దీన్నే మనము కంటిన్యూస్ సిరీస్ అని కూడా అంటాం. ఓకేనా? ఇది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్నే రిపీటెడ్ సిరీస్ అని కూడా అంటామండి. కంటిన్యూస్ సిరీస్ ఆర్ రిపీటెడ్ సిరీస్. ఓకే, సో ఒకసారి గమనించండి కంటిన్యూస్ సిరీస్ ఆర్ రిపీటెడ్ సిరీస్లో ఎలా చేయాలి. ఇటువంటి క్వశ్చన్ కనిపించగానే అర్థమైపోతుంది, చూడగానే డాష్లు ఉంటాయి అక్కడ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ కౌంట్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ అక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం పొజిషన్స్ కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో టోటల్ మనకి ఎన్ని ఉంటాయంటే 20 ఉన్నాయి. సో 20ని మనం ఇప్పుడు డిఫరెంట్ పేర్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి 5 లెటర్స్ 4 పేర్స్, లేదా 4 లెటర్స్ 5 పేర్స్. ఒకవేళ రెండిట్లో కూడా ఆన్సర్ రాలేదనుకో, సో 4 లెటర్స్ 4 పేర్స్ ప్లస్ ఎక్స్ట్రా 2 లెటర్స్ చూస్తాం. అది మన కన్వీనియంట్ బట్టి చూద్దాం. ఫస్ట్ 5 లెటర్స్ చూద్దాం. 1 2 3 4 5 ఇదొక పేర్, 1 2 3 4 5 ఇదొక పేర్, 1 2 3 4 5 ఇదొక పేర్. నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నవ్వు కంపేర్ చేయాలి, సైడ్ బై సైడ్ ఉండేటివి కంపేర్ చేయాలి. ఏ ఉంది ఓకే, ఇక్కడ ఏ ఉందా? లేదు. చూడు ఏ ఉంది ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ లేదు. సో సేమ్ అయితే కాదు. ఎప్పుడైతే పక్కవి సేమ్ లేవో అప్పుడు ఆల్టర్నేట్ ట్రై చేయండి. ఏ ఉంది ఇక్కడ ఏ ఉందా? లేదు. సో ఇది మనకి 5 4 ఓకే అవ్వలేదు. ఓకేనా? 5 లెటర్స్ ఓకే అవ్వలేదు. నా 4 లెటర్స్ ట్రై చేయండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. చూడండి ఇప్పుడు కంపేర్ చేయండి. ఏ ఉంది ఇక్కడ ఏ లేదు అనుకుందాం. సరే సెకండ్ లెటర్ చూడు. బి ఉందా? లేదు. ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది. చూడు ఆల్టర్నేట్ ట్రై చేస్తున్నా. ఏ ఉంది ఇక్కడ ఏ ఉందా? లేదు. సో ఇది కూడా ఓకే అవ్వట్లేదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ సాటిస్ఫైయింగ్. సైడ్ బై సైడ్ ఫస్ట్ కంపేర్ చేయాలంటే సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే ఫస్ట్ లెటర్ సెకండ్ థర్డ్ సేమ్ ఉండాలి. లేకపోతే దాని ఆల్టర్నేట్ లెటర్స్ ట్రై చేయండి. ఆల్టర్నేట్ పేర్స్, అందులో కూడా ఫస్ట్ సెకండ్ సేమ్ అట్లా కనిపించాలి. అట్లా కూడా లేకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 4 జస్ట్ నౌ ఐఎమ్ టేకింగ్. ఓకేనా? జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు 4 తీసుకుంటున్నా. 1 2 3 4 1 2 3 4. ఓకేనా? 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 4 లెటర్స్ వస్తుందా? 4 16 రావట్లేదు కదా. 4 లెటర్స్ ఆల్రెడీ ట్రై చేసినాం కదా 4 లెటర్స్. నా 6 లెటర్స్ ఒకసారి ట్రై చేయండి. 6 3 18 + 2 ఏమైనా ఛాన్స్ ఉందేమో. ఓకేనా? 6 లెటర్స్ చూడండి. 6 3 18 + 2 ఇది కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది 20 కాబట్టి 4 5 20 అండి. ఇది కాదు తప్పది. ఓకే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఒకసారి చూడండి. ఏబి సరిపోయిందా? ఇక్కడ ఏ పెట్టేస్తే ఏబి వచ్చిందా? ఏబిఏడిసిఏ. చూడు ఏబిఏడిసిఏ ఇచ్చేసింది ఆన్సర్. ఏబిఏడిసిఏ తర్వాత ఏబి. అయితే ఇక్కడ ఎందుకు అంత తొందరగా ఆన్సర్ రాలేదంటే ఇక్కడ 6 వచ్చి ఇక్కడ 2నే వచ్చినాయి, అందుకే తొందరగా ఆన్సర్ రాలే. జనరల్గా 20నే ఇక్కడికే ఉందనుకో, 18 ఉంటే 6 లెటర్స్ ఈజీగా ఆన్సర్ వస్తుండే. బట్ ఇక్కడ 2 ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అంటే ఫస్ట్ 2 లెటర్స్ మళ్ళీ లాస్ట్లో రిపీట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది నేను క్యాలిక్యులేషన్ రాంగ్ రాశానండి, అది తీసుకోవద్దు. 4 5 20 యాక్చువల్లీ 18 అనుకో, నేను ఇక్కడ +2 రాశాను, అది రాంగ్ అండి. ఓకేనా? రైట్. సో కంపేర్ చేస్తే ఏ ఉంది. సెకండ్ లెటర్ బి ఉంది ఇక్కడ బి ఉంది. సరిపోయింది. ఇక్కడ ఆన్సర్ ఏబిఏడిసిఏ. అన్నిట్లో కూడా ఏబిఏడిసిఏ సరిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఏసిడిఏ ఫిల్అప్ చేశా. ఏసిడిఏ. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఫిల్అప్. ఏసిడిఏ. ఓకేనా? సరే ఇదంతా మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కంపేర్ చూడాలి. అబ్జర్వ్ చేస్తే ఏఏబి ఒక చోట కనిపించింది, ఇంకెక్కడన్నా ఏఏబి కనిపిస్తుందా? పోనీ ఏబిఏ ఉంది, సో ఇంకెక్కడన్నా ఏబిఏ కనిపించిందా? సో కొంచెం అది కష్టమైతే ఎక్కడైనా ఎక్కువ లెటర్స్ ఉన్నాయనుకో అప్పుడు కొంచెం దొరికే ఛాన్స్ ఉంటుంది. చూడండి బిఏడి ఇక్కడ ఉంది. సో బిఏడి కూడా ఎక్కడ డైరెక్ట్ కనిపించట్లేదు.
సో ఒక సీక్వెన్స్, ఒక 2 పేర్స్ ఆఫ్ లెటర్స్ సేమ్ కనిపిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? రైట్. ఏం చేయాలండి? ఫస్ట్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ కౌంట్ చేస్తారు. 20 ఉంటే 5 లెటర్స్ 4 పేర్స్, లేదా 4 లెటర్స్ 5 పేర్స్, లేదంటే 6 లెటర్స్ 3, 18 + 2 అలాగా కంపేర్ చేసుకోవాలి. సో అన్నీ సేమ్ ఉంటేనేమో ఫస్ట్ లెటర్ సేమ్ ఉంటుంది, లేదనుకుంటే ఆల్టర్నేట్ పేర్స్ కూడా సేమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్, చూసుకోవాలి దాన్ని జాగ్రత్తగా. సో నా ద స్మాలెస్ట్ అమాంగ్ ద నంబర్స్ అని అడిగాడు. ఇది మీకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో నుండి కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో నుండి కవర్ చేసామండి. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో నుండి కవర్ చేయడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చూడండి ఏమంటుడు. 2 పవర్ 250, 2 పవర్ 250, 3 పవర్ 150, 5 పవర్ 100 అండ్ 4 పవర్ 200. దీంట్లో అతనికి కావాల్సిందంటే స్మాలెస్ట్, అతి చిన్నది కావాలి. కానీ నీకు 2 పవర్ 2 తెలుసు, అవి తెలుసు, కానీ పవర్ 250 అది తెలియదు కదా. సో ఇప్పుడు వీ హ్యావ్ బిగ్ నంబర్స్ ఇన్ ద పవర్స్. లెట్ us మేక్ దోస్ బిగ్ నంబర్స్ ఇంటూ స్మాల్ నంబర్స్. హౌ? ఆ పవర్లో ఉండేవి పెద్ద నెంబర్లు చిన్నగా చేయాలి. ఎట్లా? సో బై టేకింగ్ ద హెచ్సిఎఫ్. సో 250, 150, 100, 50, 100, 200 హెచ్సిఎఫ్ తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటామంటే, హెచ్సిఎఫ్ వీ కెన్ టేక్ మినిమం డిఫరెన్స్. మినిమం డిఫరెన్స్ అంటే తక్కువ భేదం. ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మినిమం డిఫరెన్స్ అంటే? బిట్వీన్ 2 స్మాలర్ నంబర్స్ ఆర్ బిట్వీన్ 2 బిగ్గర్ నంబర్స్. సో బిట్వీన్ 2 స్మాలర్ నంబర్స్ అంటే 100, 150 కదా. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి? 50. మరి హెచ్సిఎఫ్ 50 కాదా అని ఎట్లా కన్ఫర్మ్ చేయాలంటే, ఈ 50 వీటి అన్నింటినీ పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందా లేదని చూడండి. 50 5 50, 3 50, 2 54 ఎస్ డివైడ్ చేస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ యువర్ హెచ్సిఎఫ్. అప్పుడు ఆ 50తో డివైడ్ చేయండి అన్నింటినీ పవర్లో ఉన్న వాటిని. అదే హెచ్సిఎఫ్తో డివైడ్ చేయండి అన్నింటినీ పవర్లో ఉన్న వాటిని. డివైడ్ చేశారు కదా. 5 55 అంటే 2 పవర్ 5, 53 అంటే 3 పవర్ 3, 52 5 పవర్ 2, 54 4 పవర్ 4. చెప్పండి 2 పవర్ 5 ఎంత అండి? 32, 3 క్యూబ్ ఎంత అండి? 27, 5 స్క్వేర్ ఎంత అండి? 25, 4 పవర్ 4 ఎంత అండి? 256. సో ఇందులో స్మాలెస్ట్ అడిగాడు కదా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వన్? 25. 5 స్క్వేర్ 5 పవర్ 100 ఈజ్ స్మాలెస్ట్. ఓకేనా? 5 పవర్ 100 ఈజ్ స్మాలెస్ట్. ఎలా చేసాం? ఫస్ట్ హౌ వి డిడ్ సి, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వీ హ్యావ్ ద పవర్ వాల్యూస్ వెరీ బిగ్. ఓకేనా? పవర్లో ఉన్న పెద్ద వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామండి? లెట్ us మేక్ దోస్ పవర్స్ ఇంటూ స్మాల్ వాల్యూస్. సో బై టేకింగ్ హెచ్సిఎఫ్. హౌ యూ ఆర్ టేకింగ్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటున్నాం? టేక్ ద మినిమం డిఫరెన్స్. సో మినిమం డిఫరెన్స్ వేర్ వీ కెన్ ఎగ్జిస్ట్, వేర్ మినిమం డిఫరెన్స్ కెన్ ఎగ్జిస్ట్. సో బిట్వీన్ 2 స్మాలర్ numbers ఆర్ బిట్వీన్ 2 బిగ్గర్ numbers. See, smaller numbers 100, 150, 50 is your difference. So let us consider 50 is your HCF. Now we have to check that 50 is dividing to all numbers or not. So 50 అన్నిటిని డివైడ్ చేస్తుందా లేదా చూడాలి. ఎస్, అన్నిటిని డివైడ్ చేస్తుంది. అప్పుడు 50తో అన్ని పవర్లో డివైడ్ చేయండి. పవర్ 5 55 53 52 54 ఆ వాల్యూస్ రాసి అందులో స్మాలెస్ట్ తీసుకోండి. అదే మీ యొక్క ఆన్సర్. బిగ్గెస్ట్ అడిగితే బిగ్గెస్ట్, స్మాలెస్ట్ అడిగితే స్మాలెస్ట్. డన్. సో అటువంటిదే ఇది కూడా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ నుండి తీసుకున్నామండి. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో నుండి తీసుకున్నా. ఒకసారి వినే ప్రయత్నం చేయండి అందరూ జాగ్రత్తగా. ఒకసారి వినే ప్రయత్నం చేయండి, జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి సిలబస్లో ఉన్నదే కాకుండా సిలబస్లో లేని కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఎగ్జామ్లో కూడా కవర్ చేస్తాను మీకు టెస్ట్ సిరీస్లో. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇస్తాను, డోంట్ వరీ. రైట్. సరే, ఇప్పుడు ఫస్ట్ 0.5 హోల్ స్క్వేర్ అన్నాడు. ఫస్ట్ ఏమో 0.5 హోల్ స్క్వేర్ అన్నాడు. సెకండ్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.49 అన్నాడు. ఓకేనా? 0.49. థర్డ్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 0.008 అన్నాడు. ఫోర్త్ వచ్చేసి 0.23 అన్నాడు. సో దీంట్లో అతనికి కావాల్సింది ఏంటంట? లీస్ట్, అతి చిన్నది. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 45 కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో. Question number 45, please do comment in the comment box. Please do comment in the comment box. Comment చేసే ప్రయత్నం చేయండి. ఎస్, చూద్దాం ఒకసారి. రైట్, చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చేద్దాం. 0.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి? జనరల్లీ పాయింట్ పక్కన పెట్టండి. 5 స్క్వేర్ ఈజ్ 25 కదా. పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది, పవర్లో ఉంది కాబట్టి ఇంటూ చేయండి. ఓకేనా? పాయింట్ తర్వాత 1 నెంబర్, 1 into 2 2. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. డన్. హియర్ పాయింట్ పక్కన పెట్టండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత? 7.
ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇది స్క్వేర్ రూట్ అంటే బై 2 చేయాలి. సో 2/2 అంటే 1. సో పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉండాలి. ఇక్కడ క్యూబ్ రూట్ 8కి క్యూబ్ రూట్ ఎంత అంటే 2. ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, క్యూబ్ రూట్ కాబట్టి బై 3 చేయండి. సార్ పైన ఉంటే ఇంటూ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉంటే బై చేయండి. 3 1 3 పాయింట్ తర్వాత 1 నెంబర్. సో ఇక్కడ ఇట్ ఈస్ 0.23. సార్ ఒకసారి గమనించండి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్. లెట్ us మేక్ ఆఫ్టర్ పాయింట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి సేమ్. ఓకేనా? పాయింట్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ చేయండి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 0/2 చేయండి, ఇక్కడ 0/2 చేయండి. సో నా అన్ని సేమ్ సరిపోయినాయిగా. అప్పుడు ఇది 25, ఇది 70, ఇది 20, ఇది 23. ఏదంటే మనకు కావాల్సిన లీస్ట్ చెప్పండి. అన్నిట్లో లీస్ట్ ఏది? 20నే కదా లీస్ట్. 20 తర్వాత 23, తర్వాత 25, తర్వాత 70. ఒకవేళ ఇంక్రీజింగ్ అని డిక్రీజింగ్ అని అడిగితే ఓకేనా? సో ఆన్సర్ క్యూబ్ రూట్ ఆఫ్ 008. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? క్యూబ్ రూట్ ఆఫ్ 008. ఓకే, లేదంటే డైరెక్ట్గా ఏం చేయకుండా కూడా చేయొచ్చు. చూడండి, సో 5 స్క్వేర్ అంటే 0.25, ఇది 0.7, ఇది 0.2, ఇది 0.23. డైరెక్ట్ స్టెప్ ఇక్కడే రాసేస్తా. ఓకేనా? డైరెక్ట్ 1. సో నాకు ఇది 0.2 వచ్చింది, 0.7 ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ బిగ్గర్. ఇది 0.25, 0.23. సో 2-3 కంటే ఇది పెద్ద, దానికంటే చిన్నది. దట్స్ ఇట్. సో అది మీకు అలవాటు అయినప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా చేయగలుగుతారు. ఇప్పుడే మ్యాథ్స్ వాళ్ళకి మనకి డైరెక్ట్గా ఆన్సర్ చేయడం అంటే కొంచెం కష్టమే, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా చేసేస్తారు, రైట్? చలో, లెటర్ సిరీస్ క్వశ్చన్ అండి. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ క్వశ్చన్. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ క్వశ్చన్. ఓకేనా? లేదా దీన్ని ఆల్ఫాబెట్ సిరీస్ అని కూడా అంటాం, రైట్? BDHCIAEYU డాష్, ఇది మనం అడిగినటువంటి క్వశ్చన్. సరే, ఎక్కడైతే ఎక్కువ ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయో, వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ more number of alphabets, just we need to go for alternative letters. So చూస్తే B 2 letters gap, 2 letters gap, E 2 letters gap ఏం రావాలండి? సో B ప్రైమ్ 2, C 3, E 5, ఇవి 3 కూడా ప్రైమే కదా. నెక్స్ట్ ప్రైమ్ ఎంత అండి? 7 అంటే G ఉండాలి. అఫ్ కోర్స్ అన్ని Gలు ఉన్నాయి. సో ఈ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మిత్రం, చూద్దాం ఎంతమంది రైట్ చేస్తారో. వీడియోని ఆపి కమెంట్ చేయండి, చూద్దాం ఆన్సర్ ట్రై చేసి. రైట్, ఈసారి చూడండి, D అంటే 4, I అంటే 9, Y అంటే 25. ఇవి స్క్వేర్సే కదా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్. సో 2 ఉంటే 2 స్క్వేర్ ఉంది, 3 ఉంటే 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 ఉంటే 5 స్క్వేర్ ఉంది. సో 7 ఉంటే ఉండాలి 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత అండి? 49. మరి 49 అంటే ఏం రాయొచ్చు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 26 కంటే ఆల్ఫాబెట్ ఎక్కువ ఉంటుందో ట్రై టు రైట్ మల్టిపుల్ ఆఫ్ 26 విచ్ ఇస్ లెస్సర్ దాన్ ద గివెన్ నెంబర్. సో 26 యొక్క గుణిజం రాయండి. గుణిజం రాసి ఈ తీసుకున్న నెంబర్ కంటే తక్కువ ఉండాలి. అంటే 26 రాయొచ్చు కదా. అదే 52 రాస్తే ఇది ఎక్కువైపోతుంది, 52. సో 26కి ఎంత యాడ్ చేస్తే 49 వస్తుంది? 23 యాడ్ చేస్తే 49. కాబట్టి ఆన్సర్ ఇక్కడ W. చూడండి ఏం చేయాలి? 26కి ఎంత యాడ్ చేస్తే 49 వస్తుంది అంటే 23 యాడ్ చేస్తే విచ్ ఇస్ W. సో ఓకే, W ఉందా లేదు? W ఉందా లేదు? ఈ రెండిట్లో ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ H అంటే ఎంత అంటే ఇక్కడ 8 ఈజ్ నథింగ్ బట్ 2 క్యూబ్. చూడండి 2 స్క్వేర్ 2 క్యూబ్, 3 స్క్వేర్. ఏని నేను 1 రాయొచ్చు కదా, 27 కూడా రాయొచ్చు కదా. ఏని 1 + 26 అన్న అదే వస్తుంది, 27 కూడా రాయొచ్చు. ఇది 3 క్యూబ్. నౌ ఇట్ ఈస్ 5 స్క్వేర్ 5 క్యూబ్. కావాలంటే 5 క్యూబ్ చూడండి ఒకసారి. 5 క్యూబ్ అంటే ఎంత అండి? 125. మరి 26 మల్టిపుల్స్ చెప్పండి ఒకసారి. 0 రాయొచ్చు, జడ్ని 0 రాయొచ్చు, +26 +26 +26, ఓకే, +26 +26 +26. సో ఈ విధంగా మనము అన్ని జెడ్ వాల్యూస్, ఇవన్నీ +20, అన్ని జెడ్ వాల్యూస్ +26. చెప్పు 125 అంటే ఏది తీసుకోవచ్చు? నేను 104 తీసుకోవచ్చుగా. నియర్ 26 4 104, 130 తీసుకోవచ్చు, క్రాస్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు టేక్ 104. ఎంత యాడ్ చేస్తే 125 వస్తుంది? 21 ఈజ్ నథింగ్ బట్ U ఉంది కదా. జస్ట్ చూపిస్తున్నా ఎట్లా చేయాలని. ఇప్పుడు ఇది 7 స్క్వేర్, నెక్స్ట్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఎంత అంటే 343. మరి 343 ఆల్ఫాబెట్ ఏది అనేది మనకు కావాలి. 343 ఆల్ఫాబెట్ ఏది అనేది కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే నేను 26 మల్టిపుల్ రాసే బదులుగా 26తో డివైడ్ చేయండి. సో అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. అప్పుడు రిమైండర్ వచ్చేస్తుంది కదా. అంటే 26తో పోయింది కాకుండా ఎక్స్ట్రా వస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ కూడా మీరు 26తో డివైడ్ చేయొచ్చు. ఓకే, 26 1 26. సో ఎంత అంటే ఇప్పుడు 14 కాబట్టి 8. సో 3 26 3 78. సో ఎంత వచ్చిందండి? 5. సో ఇక్కడ 5 అంటే
26 13s దానికి 5 యాడ్ చేయాలి. 5 ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈ. సో ఈ ఉండాలండి. ఇట్ ఈజ్ మై ఆన్సర్. ఏం చేశానంటే ఒక్కసారి చెప్తాను చూడండి. ఫస్ట్ 2 2 స్క్వేర్ 2 క్యూబ్, 3 3 స్క్వేర్ 3 క్యూబ్, 5 5 స్క్వేర్ 5 క్యూబ్, ప్రైమ్ నెంబర్స్ 7 7 స్క్వేర్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343. యాక్చువల్గా 343 ఉంటే 26 మల్టిపుల్ దీనికంటే తక్కువ దీని దగ్గరలోనే ట్రై చేయాలి ఫస్ట్. సో 26 మల్టిపుల్ వీ నీడ్ టు చెక్ అండ్ విచ్ ఈస్ వెరీ నియర్ టు దిస్ బట్ దట్ మస్ట్ బి లెస్సర్ దాన్ దిస్. సో అప్పుడు మనకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి లెట్ us డివైడ్ విత్ 26. సో అప్పుడు రిమైండర్ ఎంత అంటే 5. ఆ రిమైండర్ నీ యొక్క ఆన్సర్. ఇక్కడ కూడా అంతే చూడండి. 49కి చూడు ఒకసారి. నీకు అట్లా కష్టమైతే ఇట్లా రాయి. 26 1 26. సో గివింగ్ ద రిమైండర్ 23 ఈజ్ యువర్ డబ్ల్యూ. కావాలంటే 125 కూడా చూసుకో. 125ని నేను 26తో డివైడ్ చేయాలండి. ఓకేనా? 26తో డివైడ్ చేయాలి 125ని. 26 ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందిగా. 26 4 104. ఓకేనా? నౌ 21 ఈజ్ యువర్ యూ. ఓకేనా? ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. రైట్ అండి. సో ఆడ్ మ్యాన్ అవుట్. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏదని అడిగాను. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. సో దీనికి 47th క్వశ్చన్కి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. 47th క్వశ్చన్ నుండి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ప్లీజ్ ట్రై టు డూ ద ఆన్సర్ ఫ్రమ్ 47 నుండి చేయాలి. 47 ఒకటి చేయండి చాలు. సో మిగిలింది రేపు మాట్లాడదాం. 25 133, 36 243, 49 2261, 64 270. ఇందులో ఏది భిన్నమైనది? ఇట్ ఈస్ నంబర్ క్లాసిఫికేషన్ నుండి తీసుకున్నాం మనం. ఓకేనా? సో నంబర్ క్లాసిఫికేషన్ నుండి తీసుకున్నామండి. నంబర్ క్లాసిఫికేషన్. ఓకేనా? రైట్. అంటే ఆడ్ మ్యాన్ అవుట్, నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు నేను చెప్పేది మీకు ఇమీడియట్గా అర్థం కాకపోవచ్చు. ఎందుకు అర్థం కాదంటే దాని బేసిక్స్ మీకు లేకపోతే కొంచెం అర్థం కాదు. ఆల్మోస్ట్ ఆల్ నేను బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను దాని రిలేటెడ్ బేసిక్స్ అని చెప్పేసరికి మీకు కొంచెం లెందీగా కూడా అనిపిస్తుండొచ్చు అది ఎక్స్ప్లెనేషన్. అలా అని కాదు, ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో కొంచెం లెందీగానే అనిపిస్తుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సో నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలో డైరెక్ట్ అటెంప్ట్ ఎట్లా చేస్తామో అట్లే చేసి చూపిస్తాం మీకు. కాకపోతే కొంచెం స్పీడ్గా చేస్తా అక్కడ. ఒకవేళ మీకు స్పీడ్ అయితే మీరు స్పీడ్ని తగ్గించుకొని కూడా వినొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? సో అందరు కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ యొక్క ఆన్సర్ని అందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైట్. సో 47th క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ జై భారత్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.